ఏడవ జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథ కథ. స్థానం వారణాసి, కాశీ, ఉత్తరప్రదేశ్. దేవుడు శ్రీ కాశీ విశ్వనాథుడు, శివుడు. కథ. పురాణాల ప్రకారం కాశీనగరం శివుడికి అత్యంత ప్రియమైన స్థలం. ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి మధ్య ఎవరు గొప్ప అనే వివాదమొచ్చింది. ఆ సమయంలో శివుడు అనంతమైన జ్యోతి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతికి ఆది, అంతం కనుగొనమని ఇద్దరికీ చెప్పారు. విష్ణువు వరాహరూపంలో కిందికి వెళ్లాడు, బ్రహ్మ హంసరూపంలో పైకి ఎగిరాడు. కాని ఎవరికీ ఆ జ్యోతికి ఆది, అంతం కనబడలేదు. అప్పుడు శివుడు తన మహిమను చూపించాడు. ఆ అనంత జ్యోతి రూపమే జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. కాశీలో శివుడు విశ్వనాథుడుగా వెలసి భక్తులకు మోక్షం ప్రసాదిస్తాడని నమ్మకం. ఈ క్షేత్రంలో మరణించిన వారికి శివుడు స్వయంగా తారకమంత్రం చెబుతాడని పురాణ విశ్వాసముంది. అందుకే కాశీని మోక్షనగరం అంటారు. ప్రత్యేకతలు: గంగానది తీరంలో ఉంది. ప్రపంచంలోనే ప్రాచీనమైన పవిత్ర నగరాలలో ఒకటి. కాశీకా మోక్షద్వారంగా ప్రసిద్ధి.